హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ మీద 3D ఫ్లవర్ డిజైన్ అయితే మేక్ చేశాను అనమాట. సో నేను అది ఎలా మేక్ చేశానని ఈ వీడియో ఫుల్ లెంత్ వరకు చూసేయండి. అండ్ నాకు ఈ థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు అండ్ ఫ్లవర్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేశాను అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరు కూడా ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటే వాటిని కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ టైంలో మీరు ఏమి చేశారు అనేది సజెషన్స్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఆ సజెషన్స్ని తీసుకోవాలి కదా, అందుకని చెప్పి ఆ సజెషన్స్ మీరు కూడా నాకు ఇస్తే నేను కూడా నేను రెక్టిఫై చేసుకోవడానికి అవుతుంది. సో ఫైనల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా బ్యాంగిల్కి అయితే నేను థ్రెడ్డింగ్ చుడుతున్నప్పుడు ఈ ఫ్లాట్ బ్యాంగిల్కి చాలా ఇబ్బంది అనిపించింది. యాక్చువల్గా ఎప్పుడు కానీ ఫ్లాట్ బ్యాంగిల్ 2 కట్ కానీ 4 కట్ కానీ 6 కట్కి నాకు ఎప్పుడు థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు పోగులు ఒక దాని మీదకి ఒకటి వచ్చేలాగా ఇబ్బంది అనిపించలేదు. కానీ ఈ 1 కట్కి చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. చుడుతున్నప్పుడల్లా ఒకదాని మీదకి ఒకటి థ్రెడ్ వచ్చేయడం అట్లా జరిగిందనమాట. నేనైతే 45 లైన్స్ని 2 టైమ్స్గా తీసుకున్నాను. నేను రెగ్యులర్గా తీసుకునే లెంత్ 36-38 మీటర్స్ ఉంటుంది, సెంటీమీటర్స్ ఉంటుంది. అంత సెంటీమీటర్స్తో నేను ఎప్పుడు తీసుకుంటాను అనమాట థ్రెడ్ లెంత్. సో ఆ విధంగా 45 లైన్స్ని నేను 2 టైమ్స్గా తీసుకున్నాను. అప్పుడు తీసుకుని వాటిని ఇలా చుడుతున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయితే ఫేస్ అయింది. కానీ ఫైనల్గా అయితే నీట్గానే ఫినిష్ చేశాను. తర్వాత అయితే ఈ ఫ్లవర్ మేకింగ్ చేసినప్పుడు యాక్చువల్గా ఒక ఫ్లవర్ డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక ఫ్లవర్ మనము చేసుకుంటే మనకి ఫ్లవర్ మేకింగ్ అనేది చాలా ఈజీగా అవుతుందన్నమాట. సో నాకు అది ఫైనల్గా అర్థమయ్యింది చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. సో నేను ఏం చేశానంటే ఒకదాని వెనకాల ఒకటి వెంటనే వేసేయడం వల్ల ఒక డిజైన్ వేస్తున్నప్పుడు అవతల వైపు నుంచి మన ఫింగర్ తగిలో ఏదో ఒకటి ఇంకొక మూన్ ఊడిపోవడం అలా జరిగిందనమాట. ఇందులో నేనైతే 2 కలర్స్ మూన్స్ అయితే యూజ్ చేశాను. అండ్ ఇంకొకటి సిరామిక్ 4mm అండ్ సిరామిక్ 6K ఐ షేప్ అయితే యూజ్ చేశాను అనమాట. గమ్ము కొంచెం ఎక్కువనే ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే మనము సైడ్న పెట్టేవి కొంచెం నిలబడినట్టు పెడతాం కాబట్టి అవి ఊడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్ ఉండడానికి మనం కొంచెం గమ్ము ఎక్కువైతే వేసుకోవాలి. సో ఫైనల్గా ఈ గమ్ము మనము వేసుకున్నది చండాలంగా కనిపిస్తుంది అని అంటారు కదా, సో అట్లాగా ఏమీ అనిపించలేదు, బాగానే అనిపించింది. ఫైనల్గా అయితే నా బ్యాంగిల్ లుక్ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను థ్రెడ్డింగ్ అయితే మొత్తం బ్యాంగిల్స్ మొత్తం అన్నీ మేక్ చేసేసానండి. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సో క్లిప్సా లేదంటే టిక్ టాక్సా ఇవన్నీ ఏదో ఒకటి నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. చిన్న ఆర్డర్ అయితే కూడా వచ్చిందండి. ఆర్డర్ కూడా ఏంటనేది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.